ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. ఇటీవల ఇక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ మహాకుంభను మృత్యుకుంభుగా అభివర్ణించారు. కుంభమేళకు వచ్చే విఐపీలకు మాత్రం ప్రత్యేక హక్కులు కల్పించారని మండిపడ్డారు. పేదలను మాత్రం విస్మరించారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకు మతాన్ని అమ్ముతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత సీరియస్ ఈవెంట్ ను ఎందుకు ఓవర్ హైప్ చేశారంటూ యూపీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్ సమావేశంలో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ అది మృత్యుకుంభు, నేను మహాకుంభును గౌరవిస్తాను, పవిత్ర గంగామాతను గౌరవిస్తా, కానీ ఇక్కడ సరైన ప్రణాళిక లేదు. ధనవంతులు విఐపీలకు ప్రత్యేక క్యాంపులు ఉంటాయి, లక్షల రూపాయలు వెచ్చించి ప్రత్యేక టెంట్లు బుక్ చేసుకునే వ్యవస్థ ఉంది, కానీ పేదలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇలాంటి కార్యక్రమంలో తొక్కిసలాట సంఘటనలు సహజమే, కానీ ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటూ యూపీ సర్కార్ను దీదీ ప్రశ్నించారు.